విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువులను తుదముట్టించటానికి తన సమస్త సేనలను కూడదీసుకొని సంసిద్ధమయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుసుమశ్రేష్ఠికి అండగా నిలిచారు. నాటి సమావేశంలో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను. వాసవాంబిక సభలోకి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది. నేను వివాహానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు. యుద్ధం వల్ల ఎంతో మంది సైన్యం నశిస్తారు. అపార ధన నష్టం, జన నష్టం జరుగుతుంది. ఎంతో మంది పుణ్యశ్రీలు వైధవ్యంతో బాధపడతారు. నా వల్ల ఇంత రక్తపాతం జరగకూడదు. ఒక అమ్మాయి కోసం మనం అంత రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్థం కోసం సైనికుల జీవితాల్ని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింస విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పం, పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు. వాసవాంబిక చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమె తీసుకున్న నిర్ణయం సరైందని భావించారు. వాసవాంబిక సూచనలను అనుసరించి ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. అప్పుడు వాసవాంబిక ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మాకు అంగీకారమే అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాసవాంబిక చిన్నతనం నుంచి చేసే చేష్టలు, మాట్లాడే మాటలకే వాసవాంబిక దైవీక స్వరూపం అని భావించిన ఆ గ్రామ ప్రజలు వాసవాంబికాదేవి అగ్నిప్రవేశం చేసి ఆత్మార్పణకు సిద్ధమవడంతో ఆ గ్రామ ప్రజలకు వాసవాంబిక ఆ ఆదిపరాశక్తి స్వరూపం అని మరింతగా బలపడింది. వారు వాసవీ కన్యకాంబని ఆదిపరాశక్తి అంశగా భావించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి వాసవాంబిక నవ్వి తన నిజరూప స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో తాను జన్మించానని చెప్పింది.